అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మనం ఇళ్లలో చాలా మంది ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు కానీ ఇవన్నీ వెలిగిస్తూ ఉంటారు. సో అవి వెలిగించిన క్రమంలో ఒక ఫ్లేమ్ అనేది అయితే మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ఫ్రాగ్రెన్స్ అంటారు. ఆ ఫ్లేమ్ యొక్క పొజిషన్ బట్టి కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వండర్ఫుల్. ఇది చాలా డిఫరెంట్గా వచ్చినాం. ఇప్పటి వరకు మెయిన్గా సౌత్ ఇండియాలో కూడా దీని కొరకు ఎవరు డిస్కస్ చేయలేదు. ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. ఇన్సెన్స్ స్టిక్స్ అంటాం కదా, ధూప్ స్టిక్స్, అగరబత్తుల నుండి వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ ఇన్సెన్స్ ఎనర్జీ ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫ్రాగ్రెన్స్, ఇట్స్ ఏ ఫ్రీక్వెన్సీ. అంటే ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు కానీ నార్మల్గా కానీ అగరబత్తులు వెలిగించాక ఆ ధూపం వస్తుంటుంది కదా, ఆ పొగ షేపు బట్టి మీ ఇంట్లో ఎనర్జీస్ని చెప్పొచ్చు. ఆ టైంలో ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఏమి రిజల్ట్ వస్తుంది అన్నది స్టడీ జరిగింది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, పిచ్చిదనం కాదు, ఇది సైన్స్. హిడెన్ సీక్రెట్స్ని ఈరోజు రివ్యూల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మా ఇన్సెన్స్, ఈ అగరబత్తుల నుండి వచ్చే స్మోక్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫ్రాగ్రెన్స్ తల్లి, ఇట్స్ ఫ్రీక్వెన్సీ. దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా మార్నింగ్ పూజ చేసేటప్పుడు అందరూ అగరబత్తులు వెలిగిస్తారు. వెలిగించిన ప్రతిరోజు కూడా మనం ఎప్పుడు ఆ పొగను అబ్జర్వ్ చేయండి, ఇలా తిప్పేస్తాం. ఓకే, తిప్పాక స్టాండ్కి పెడతాం. స్టాండ్కి పెట్టాక అది బయటికి అవుట్వర్డ్ ఫ్లో జరుగుతుంది కదా, అది షేప్ బట్టి మీరు ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు చెప్పేస్తుంది. మీ ఇంట్లో మంచి ఉందా, చెడు ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా చెప్పేస్తుంది. ఇది ప్రూవ్ అయింది. అంటే అందరింట్లో ఒకటే పొజిషన్ లో ఉండదు. అందరింట్లో ప్రతిరోజు కూడా ఒకలా ఉండదు. నిన్న ఉన్న ఆరోగ్యం ఈ రోజు ఉండదు, నిన్న ఉన్న సంతోషం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న బాధ రేపు ఉండదు కదా. సింపుల్. పాయింట్ నెంబర్ 1, వర్టికల్ ఇన్సెన్స్ స్మోక్. అంటే మీరు అగరబత్తులు వెలిగించి స్టాండ్కి పెట్టిన ఒక 30-40 సెకండ్స్ తర్వాత స్మోక్ రైట్ అవే స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి, అలా వర్టికల్గా వెళ్తుంది అనుకోండి, విచ్ మీన్స్ ఇంట్లో ప్యూరిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉంది, విచ్ మీన్స్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీరు ఎవరినైతే దైవం అని నమ్ముతున్నారో ఆ దైవశక్తి ఇంట్లో ఉంది. హార్మోనియస్ ఎనర్జీ ఫ్లో, అంటే ఎనర్జీస్ పాజిటివ్గా ఉన్నాయి. ఆ టైంలో ఏం చేస్తే బెటరు? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఆ టైంలో, విచ్ మీన్స్ మీరు నమ్ముతున్న ఇంటి ఎలివేల్పు, మీ ఇష్ట దైవము, మీ కుల దైవము, మీ గృహ దైవము, పంచభూతాల నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు మీరు పొందేస్తున్నారు అని అర్థం. వర్టికల్గా వెళ్తే ఆ టైంలో మనసావాచకరణ ఇంకాస్త ప్రేయర్స్ చేయండి, ఇంకాస్త దైవశక్తికి, విశ్వశక్తికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, గురువులకు ఉన్న శక్తితో మమేకం అవ్వడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అంటే ఆశీర్వాదాలు పొందే రైట్ టైం అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ ఇనిషియేషన్ అంటే ఏవైనా మంచి పనులు చేయాలంటే ఆ రోజు డెసిషన్ మేకింగ్. ఏదో 2-3 రోజుల నుంచి ఆలోచిస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు, ఆ టైంలో డెసిషన్స్ తీసుకోండి. ఎందుకు? ఆ టైంలో ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని అర్థం. క్లియర్? పాయింట్ నెంబర్ 2, స్పైరల్ ఇన్సెన్స్ స్మోక్, విచ్ మీన్స్ మనం ఇలా ధూపం అగరబత్తి వెలిగించాక స్టాండ్లో పెట్టాక ఇట్లా సర్క్యులర్ షేప్లో వెళ్తుంది అనుకోండి, స్పైరల్గా వెళ్తుంది అనుకోండి. ఇట్ సింబలైజింగ్ యాక్టివేటెడ్ ఎనర్జీ సర్క్యులేషన్. అంటే చక్రాస్ యాక్టివేషన్ అవుతున్నాయి రా స్వామి నీకు అని ఒక ఇండికేషన్. యూనివర్స్, దైవశక్తి ఇది ఊరికి మాట్లాడదు కదా. ఇప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు, నమ్ముతున్నారు కదా మీరు. యూనివర్స్ ఆశీర్వదిస్తుంది, నమ్ముతున్నారు కదా. ఇలా ఏదో ఒక రూపంలో ముందుకు రాదుగా, ఏదో ఒక దైవే మనుష్య రూపేనా అన్నారు, ఏదో ఒక రూపంలో మీకు బ్లెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఎక్కడికో బయటకు షాపింగ్ మాల్కి వెళ్ళారు తల్లి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అట్టి మీదికి ఇలా చూసి స్టేర్ చేసి నవ్వుతున్నారు అనుకోండి, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది అని అర్థం. విచ్ మీన్స్ మీ భౌతిక శరీరంలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉన్నాయి అని దానికి సంకేతం. ఇది మీకు ఎక్కడైనా బటర్ఫ్లైస్ ఎదురుపడ్డాయి అనుకోండి, బటర్ఫ్లై ఫొటోస్ కానీ, పోస్టర్స్ కానీ, బటర్ఫ్లైస్ మీరు ఎక్కడో 2-వీలర్ మీద, కార్లో వెళ్తున్నారు, బటర్ఫ్లై ఎదురుపడ్డాం, విచ్ మీన్స్ మేనిఫెస్టేషన్ అతి త్వరలో జరగబోతుంది. మీ శరీరంలో చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని అర్థం. రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి,
చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని అర్థం. ఇన్ ద సేమ్ వే మీరు అగరబత్తి ధూప్ స్టిక్ వెలిగించాక, ఇన్సెన్స్ వెలిగించాక, స్టాండ్కి పెట్టాక సర్క్యులర్గా వెళ్తే ఎనర్జీ మల్టిప్లై అవుతుందిరా నీ ఇంట్లో అని యూనివర్స్ చెప్తున్నా నిగూఢంగా విశ్వవాక్కు దైవ వాక్ అని గ్రహించాలి. అది దేనికి ఐడియల్ టైం అంటే డీప్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్. అలాంటి టైంలో ప్రశాంతంగా ఇంట్లో ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో శుభం అలా స్పైరల్గా తిరుగుతున్న టైంలో ఏం చేయాలి? ఇంట్లో ఓంకారం ప్లే చేయండి. వీలైతే మనం 2 నిమిషాలు ఓంకారం చాంటింగ్ చేయండి. లేదా ప్రశాంతంగా జ్ఞానముద్ర చిన్ముద్ర వేసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. ఈస్ట్ వైపు కూర్చొని, తూర్పు ముఖంగా పెట్టి కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, గురువులకి కృతజ్ఞత చెప్పుకోండి. ఆ టైంలో ఎనర్జీ అలైన్మెంట్ జరుగుతుంది. ఎవరితో? దైవశక్తితో. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడిని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఎఫర్మేషన్ చెప్పాలి. అలాంటి టైంలో ఎక్కువగా ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ చేయాలి. ఎందుకు? అలైన్మెంట్ జరుగుతుంది. ఎవరితో? సుప్రీంతో. చక్ర అలైన్మెంట్. చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంట్లో మన చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయా లేదా, దైవశక్తితో మమేకం అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రశాంతంగా ఇలాంటి టెస్టులు మీరు చేసుకోవచ్చు. మీరు కూడా ఈరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు చక్కగా పూజ చేసి దేవుడికి దీపం చూపించి అగరబత్తి స్టిక్స్ స్టాండ్కి పెట్టి 30 సెకండ్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. యూ విల్ సీ. అండ్ తర్వాత మీ ఇంట్లో వర్టికల్గా వెళ్తుందా, స్పైరల్గా వెళ్తుందా, 2 డైరెక్షన్స్లో వెళ్తుందా, ఇర్రెగ్యులర్గా ఎటో వెళ్ళిపోతుందా ఒక్కసారి కామెంట్స్లో టైప్ చేయండి. దానికి సంబంధించి మీ ఇంట్లో ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయో కూడా దాని మీద కూడా వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం అందిస్తాను. ఓకే. అండ్ థర్డ్ వన్, వేవ్ లైక్ ఆర్ట్ ఇన్సెన్స్ స్మోక్. అంటే ఒక వేవ్ ఇలా 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 వెళ్ళడం, ఒకే డైరెక్షన్లో ఒక వేవ్ లా, ఒక టైడ్ లా వెళ్ళడం. అలా వెళ్తున్నప్పుడు స్పిరిచువల్ ఫీల్డ్ యాక్టివేషన్ అవుతుంది. విచ్ మీన్స్ బాడీలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది తల్లి, ఒక గాడ్స్ ఎనర్జీ, ఒక గాడ్స్ ఎలిమెంట్, సుప్రీం ఎలిమెంట్ ఉంటుంది. ఆ స్పిరిచువాలిటీ ఫీల్డ్ యాక్టివ్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివ్ అవుతుంది. విచ్ మీన్స్ ఒక ధనాకర్షణ వ్యక్తిగా ఒక ఆకర్షణ శక్తి నీ శరీరంలోకి దైవం నుండి ప్రవేశిస్తుంది నీ శరీరంలోకి అని అర్థం. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలంటే జర్నలింగ్ చేయాలి. అంటే మీ లైఫ్లో ఏమైతే గోల్స్ ఉంటాయో ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అని కాదు, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అని జర్నలింగ్ చేసుకో. అండ్ సౌండ్ హీలింగ్, మెడిటేషన్ మ్యూజిక్స్ అలాంటి టైంలో ఎక్కువ వినాలి. మనీ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని మనం ధనాకర్షణకు రిలేటెడ్ కొన్ని ఉంటాయి క్లాసెస్లో మనం చెప్తుంటాం, అవి చేసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్, ప్రశాంతంగా కూర్చొని మెంటల్ పిక్చర్ చెప్తున్నాను. ఎఫర్మేషన్స్ 1000 సార్లు రాస్తే ఎంతో, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నువ్వు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నావు అది ఆల్రెడీ ఆకర్షించేశాను అన్న భావనతో ఫ్యూ సెకండ్స్ మెంటల్ పిక్చర్ని నువ్వు చూస్తే అంత. సో విజువలైజేషన్ వెరీ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్. అండ్ ఇంటర్మీడియట్ డిస్పర్షన్ ఇన్సెన్స్ స్మోక్. అంటే స్టెబిలిటీ ఉండదు, అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది స్మోక్. అంటే స్టేబుల్గా ఒక ఫ్లోలో వెళ్ళదు. ఇలా 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 స్ప్రెడ్ అంటే ఒకేసారి ఎయిర్ వస్తే ఎలా స్ప్రెడ్ అయిపోద్దో అలా మల్టిపుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఇంట్లో ఎనర్జీస్ స్టెబిలిటీగా లేవు. సెకండ్ థింగ్, ఎక్కువ కనుదిష్టి, నరదిష్టి ఇంటికి మీకు ఉందని కూడా అర్థము. ఓకే. ఏం లేదు, మంచిగా డ్రెస్ వేసుకుంటే ఆహా ఇదేంట్రా ఇలా రాయడే, అంత అంత బాగా నడుస్తుంది ఇడికి అంటే చాలు, నరదిష్టి స్టార్ట్ అయిపోతుంది. నజర్ ఈజ్ ట్రూత్ అండి. నజర్ ఈజ్ సైన్స్, ట్రూత్, ప్రూవెన్ కాన్సెప్ట్. ఇన్స్టెబిలిటీ ఎనర్జీ ఫీల్డ్, డిస్హార్మోనీ అంటే కనెక్షన్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలా? సెటరేషన్ అంటే కరెక్ట్గా లేదు, అప్పుడు ఏం చేయాలా? సెటరేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? క్రిస్టల్ హీలింగ్స్ చేయాలి. లేదా కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ నేను క్లాసెస్లో చెప్తుంటాను, పరిహారాలు అంటాం కదా, అవి చేయాలి. దానికి సింపుల్ రెమెడీ ఏంటో తెలుసా? ఇలా ఇర్రెగ్యులర్గా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంట్లో గాజు గ్లాస్ పెట్టండి, గాజు గ్లాస్లో వాటర్ వేసి ఒక ఫ్రెష్ లెమన్ వేయండి. పొరపాటున నిమ్మకాయ కింద దిగిపోయింది అనుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఆ నీళ్ళు బయట పోసి నిమ్మకాయ చల్లియండి. పైన తేరుతూ ఉందనుకోండి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. నిమ్మకాయ డిప్ అయిపోతే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. అలాంటప్పుడు ఏం చేయాలా? ఇంట్లో ఓంకారం ప్లే చేయాలి, ఇంట్లో నిత్యం దీపారాధన జరగాలి, ఇంట్లో నిత్యం ధూపం వేయాలి. బుధవారం రోజు సూర్యుడు ఉదయించక ముందే బూడిద గుమ్మడికాయ కట్టాలి. ఇంట్లో పూజ అయ్యాక దానికి పసుపు కుంకుమ రాసి కాస్త దానికి ధూపం చూపించి బుధవారం రోజు ఆరెల్స్ అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే కట్టాలి. చాలామంది ఉదయించాక కడతారు, అప్పుడు మధ్యమం రిజల్ట్, హాఫ్ రిజల్ట్. కొంతమంది సూర్యుడు అస్తమించాక కడతారు, ఈవినింగ్ 25% రిజల్ట్. అదే సూర్యుడు ఉదయించక ముందు కడితే
100% రిజల్ట్. 1000 మేకలను బలిస్తే ఎంత శక్తో బూడిద గుమ్మడికాయ అంత శక్తి ఉంది. ఇంట్లో ఉన్న కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మా సైన్స్ ప్రూవ్ చేసింది. ఈ భూమిలో ఉన్న న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి, ప్రతి రాయికి, ప్రతి రప్పకు ఒక శక్తి ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో బూడిద గుమ్మడికాయ కట్టడం, లేదా కలబంద కట్టడం, ఇంట్లో ధూపం వేయడం, ఇంట్లో ఓంకారం ప్లే చేయడం, ఇంట్లో ఎక్కువగా పూజలు చేయడం, కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఎనర్జీ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ డబుల్ క్రాస్ ఓవర్ ఇన్సెన్స్ స్మోక్. అంటే ఒకటే అగరబత్తి నుంచి స్మోక్ 2 విధాలుగా విభజించేస్తుంది, డివైడ్ అయిపోతుంది. అంటే ఇర్రెగ్యులర్గా కాదు, ఇందాక వెర్టికల్గా ఎలా చెప్పామో 2గా 2గా విభజించేస్తుంది. విచ్ మీన్స్ దాని అర్థం ఏంటి? స్కాటర్డ్ ఎనర్జీ విత్ నో డైరెక్షన్. అంటే ఇంట్లో ఎనర్జీస్ ఒక రైట్ డైరెక్షన్లో లేవు. అంటే గాలి ఎటు వస్తే అటు ఊగిపోతాం అంటాం కదా, అలా అవుతుంటాయి. దానివల్ల మన ఇంట్లో పనులు అవ్వమ్మా. మనం ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు ఎందుకు రీజన్? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలా? క్రిస్టల్ హీలింగ్ అండ్ ఎక్కువగా ఇంట్లో ప్రేయర్స్ ఎఫర్మేషన్ చేయాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్పడము, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, మనకు తెలిసిన ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అన్నీ చేయాలి. అలానే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేయాలి. అండ్ డౌన్వర్డ్ బ్యాక్ ఫ్లో, అంటే ధూప్ స్టిక్ ఇలా వెలిగించామనుకోండి, ఫ్లో ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఫ్లో వెనక్కి వచ్చేసింది అనుకోండి, విచ్ మీన్స్ బ్యాక్ ఫ్లో, విచ్ మీన్స్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో కుమ్మేస్తుంది అన్న. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిరి సంపదలు ఉండవు, వెళ్ళిపోద్ది, లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి కారణం చాలా ఉన్నాయి. మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. ఆ చెప్పులు ద్వారం ముందే పెట్టడం, ఆ తలుపు వెనకాతలే క్లాత్స్ పెట్టడం, వేసిన డ్రెస్లే మళ్ళీ వేయడం, సరైన ప్లేస్మెంట్స్లో ఇంట్లో కొన్ని లేకపోవడం, నెగిటివ్ మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా దీని మీద మళ్ళీ సపరేట్ వీడియో ఎప్పుడైనా చేద్దాము. డౌన్వర్డ్ వెనక్కి పొగ వెళ్తుంది అంటే దాని అర్థం నెగిటివ్ ఎనర్జీ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇంటిని శనివారం రోజు రాక్ సాల్ట్తో ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. శనివారం రోజు రాక్ సాల్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. బ్రోకెన్ ఐటమ్స్, పాత వస్తువులు అన్నీ కూడా ఒక దానిలో కట్టేసి దరిద్ర దేవతకి కృతజ్ఞత చెప్తూ ఎక్కడో ఇంకెవరు వాడకుండా ఒక ప్రదేశంలో పారే నదిలో కానీ పడేయాలి. ఇంటికి వచ్చాక రాక్ సాల్ట్తో స్నానం చేసి, కాస్త పసుపు వేసి స్నానం చేసి, ఇంట్లో రాక్ సాల్ట్తో ఇల్లు మొత్తం క్లెన్జింగ్ చేసి, ధూపం దీపం వేసుకొని ఓంకారం ప్లే చేస్తే నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ ఎనర్జీకి కన్వర్ట్ అయ్యి మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్. సో వంశీ గారు, మరి మమ్మల్ని ఇవన్నీ టెస్ట్ చేయమంటారా? మరి మీరు 100% టెస్ట్ 5 to 6 ఉన్నాయి. ఇంకోటి ఒక పాయింట్ చెప్పారు, అంటే నరదృష్టి అంటారు కదా. మామూలుగా అయితే జనాలు మిరపకాయలో చీపిరి ఏదో పెట్టి చేస్తా ఉంటారు. లైక్ ఇది మనం ఎగ్జాంపుల్ గా పెట్టుకొని మన ఇంట్లో నరదృష్టి ఉందా లేదా చెక్ చేయొచ్చు. తద్వారా మనము ఏమి చేయాలో కూడా రెమెడీస్ ఇచ్చాము కాబట్టి అవి చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళుతూ పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. త్రూ విచ్ ఇంట్లో అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అద్భుతంగా ఉంటుంది. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము more than 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. Sure. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది.
సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు. విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము, అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవముగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతట వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌట్ లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏమి కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపము నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేయేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం,
ఇవన్నీ ముద్రాస్. కొన్ని ముద్రాస్ ఉన్నాయి, రైట్ ముద్రాసు, రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు వంగు అంటే అటు వంగుద్ది, ఇటువైపు వంగు అంటే ఇటు వంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి, విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంత శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.